దాదాపు ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ ముఖ్యంగా మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఎల్సిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 480 పోల్స్ మన సంతమాలూరు గ్రామంలో, అదేవిధంగా మనం ఎస్సీ కాలనీలో మొత్తం కంప్లీట్ చేశాము. ఇంకా ఒక 50 కావాలంటున్నారు పోల్స్. ట్రాన్స్ఫారాలు లో వోల్టేజ్ రాకూడదని ట్రాన్స్ఫారాలు పెట్టారు. లో వోల్టేజ్ వస్తుందా ఇప్పుడు? ఎట్లుంది? బాగానే ఉందా? అది చెప్పండి. మేము చెప్పుకొని వెళ్తాం కదా, అందుకని మీరు ఇంకా ట్రాన్స్ఫారాలు బిగించాలా? 10 రోజుల్లో ఎస్సీ డిఈ గారు ఇక్కడే చెప్తున్నాడు, 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇంకొక 50 పోల్స్ కావాలంటున్నాడు, అవి కూడా వేస్తామని చెప్తున్నాడు. అదేవిధంగా మన పాత మౌలూరులో కూడా దాదాపు 400 పోల్స్ వేయాల్సింది ఉంది. ఇంకొక 10 పోల్స్ వేయాలి. రెండింటి మీద కలిపి ఓ దాంట్లో 1,500,000, ఓ దాంట్లో 1,15,00,000 ఖర్చు పెట్టి ఒక 10-15 రోజుల్లో టోటల్ గా కంప్లీట్ చేస్తామని చెప్పి. ఇప్పటికి ఎన్ని వేసావు సంతమాలూరు కాలనీలో? 80 వేసేసావా? ఇది ఊరు మొత్తం కాదమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయాలి. ఊరు మొత్తం కలిపి 480 వేసావు. ఇక్కడ పాతమాలూరు 400 వేసాం. ఇంకో 50 అక్కడ కావాలి, ఇంకో 10 కావాలి. ట్రాన్స్ఫారాలు బిగించాలా? బిగించేశారా? ఇంకా బిగించాలి. ట్రాన్స్ఫారాలు 4 బిగించాలి, పాతమాలూరు 2 బిగించాలి. ఇవన్నీ చేస్తే కనుక మనకు లో వోల్టేజ్ సమస్య ఉండదు. ఇంకోటి కూడా గవర్నమెంట్ ఒకటి తీసుకుంది, ఒక మనకి వాడకం ఎక్కువైపోయింది కరెంటు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, మన ఇంటి మీదే మనమే ఉత్పత్తి చేసుకునే కరెంటు సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 6 లక్షల కనెక్షన్లు ఎస్సీ ఎస్టీల ఇళ్లమైనా ఉచితంగా 2 కిలోవాట్లతోటి ఉచితంగా మనం కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవాళ. ఇప్పుడు మనం ఇక్కడ పోతున్నాం, నెహ్రూ నగర్ లో ఒక 40 ఇళ్లకు చేశాం, 37 ఇళ్లకు చేశాం అనమాట. రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ చేసుకుంటామని ముందుకు వచ్చారు. 1,25,000 ఖర్చు అవుతుంది. మన కాలనీలో కూడా బిగిన్ చేస్తారు. ఎవరైతే ముందుకు వచ్చి మొత్తం పెట్టించుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది సోలార్ పెట్టేసి అన్ని కూడా పెడతాము. రాబోయే రోజుల్లో ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు. గత ప్రభుత్వం లాగా 7 సార్లు కరెంటు బిల్లు పెంచడాలు ఇట్లాంటివి ఉండకూడదనే ఉద్దేశంతో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి మళ్ళీ అదనంగా ఇంకొక 20,000, 78,000తో పాటు ఇంకొక 28,000, ఓసీలకు వచ్చేసరికి ఒక 78,000. ముందు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు పెట్టించండి. పెట్టించిన తర్వాత మీకు మనకి ఏ విధంగా ఉండిదో అప్పుడు అర్థమైంది. ఆ రోజు అనుకున్నాం మన జగజ్జీవన్ రావు గారి జయంతి రోజు స్టార్ట్ చేసి అంబేద్కర్ గారి జయంతి రోజు వరకు కంటిన్యూగా మనం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కార్యక్రమం చేయాలి. దాదాపు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇవన్నీ కూడా చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు అనుకున్న ప్రకారం ఇవాళ కూడా కొన్ని గ్రామాల్లో అన్ని చోట్ల ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. గతంలో కూడా మీరు అడగలానే ఆ రోజు దాదాపు గవర్నమెంట్లో చంద్రబాబు గారిని అడిగి 50 లక్షల రూపాయలు మనం చర్చికి చేశాము. తర్వాత మీరు కూడా సొంత డబ్బులు వేసుకొని పైన కూడా నిర్మించారు, బాగుంది, బాగా కట్టారు. ఇంకా ఫాస్ట్ గారు దాన్ని బాగా కట్టాము. ఆ రోజు చిన్నది ఉండేది మేము చూసినప్పుడు, అంతే కదా. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక 50 లక్షలు ఇచ్చారు. తర్వాత మీరు సొంత నిధులతో కూడా చాలా పెద్ద ఎత్తున కట్టుకున్నారు. ఇంకా ఈ కాలనీకి సంబంధించి ఏదైనా సరే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తాను. ఏదైనా పని ఉన్నా సరే వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు ఏ పని ఉన్నా సరే చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బంధం కాదు, మా పేరాన్ దగ్గర నుంచి మీ అందరూ తెలుసు నాకు. సరే ఒక ఎలక్షన్లో ముందు కనుక జరుగుతూ ఉంటుంటాయి, ఒక్కొక్క అభిప్రాయం నిలబడి ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఏదైనా సరే మీరు నా దగ్గరకు వచ్చి ఏది చేయించుకోవడానికైనా ముందుకు రావచ్చు అని చెప్పి కూడా మరొకసారి పేరున తెలియజేసుకుంటూ ఇవాళ మీతో కలిసి ఈ కాలనీలో అంబేద్కర్ గారి జయంతిని మీ అందరితో కలిసి పనిచేసినందుకు వచ్చి పాల్గొన్నందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను కొంత తీసుకున్నాను. ఓ పని చేద్దాం, మీరు కొండ దగ్గర మట్టి ఉంది కదా, ఆ మట్టి తోలించండి. ఎన్ని ట్రిప్పులు పడతాయి? 200 ట్రిప్పులు. ఎండిఓ గారు నేను పర్మిషన్ ఇప్పిస్తాను. 200 కాక 300 పని మొదలు పెట్టిన తర్వాత అవ్వాలి కదా. అది ఇమీడియట్ గా ఇవాళ ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీకు మాట ఇస్తున్నాను. అమ్మంటే ఇమీడియట్ గా దాన్ని రేపు నుంచే పెట్టి తొలిచ్చేస్తాను. ఇంకో ప్లేస్ ఉంటే ఇబ్బంది ఏం లేదు, లేదనుకుంటే పైకి లేపంటే పైకి లేపేసేస్తాం. మీరు చూసుకోండి, మీరు డీ గారు మాట్లాడుకోండి. మీకు పైకి లేపితే బాగుంది అనుకుంటే పైకి లేపుకోండి, తీసేసుకోవాలంటే తీసేసుకోండి, అది మీ ఇష్టం. మీరు ఆయన కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఇక్కడ నుండి చెప్పే కంటే మీరు చూసుకొని మాట్లాడితే బెటర్. ఓకే, మిగతా పనులు ఎల్సిటీ కూడా మొత్తం పని చేయించేసి